పేరు ఎస్కే అన్వర్ అండి. మీరేం చేస్తుంటారు? నాది టైర్ రీబాటన్ కంపెనీ. 4.5 ఏళ్లలో డెవలప్ అడుగుతాను, ఏ మేరకు జరిగింది మీ ఏరియాలో? మేము టాయిలెట్కి వెళ్ళాలన్నా సరే రోడ్ల మీదకి వెళ్ళేవాళ్ళం గతంలో. మరి 5 సంవత్సరాలు వేరే పార్టీ వాళ్ళు నాయకత్వం వహించారు. మరి అప్పుడున్న వాళ్ళు కూడా ఏం చేయలేపారు. అది తెలుగుదేశం గెలిచిన తర్వాత చాలా చక్కగా ఆ రోడ్లు కానీ టాయిలెట్స్ కానీ అక్కడ ఉన్న వాతావరణం కానీ ఇవాళ పరిశుభ్రంగా ఉంది. అందుబాటులో ఉన్నాయని ప్రతిపక్షాలు అయితే అంటూ ఉన్నాయి. రాబోతున్న ఎలక్షన్ టైం కాబట్టి నిన్నటిదాకా కనిపించిన నాయకులంతా ముందుకు వచ్చి మరి మాకేం చేశారు మీకేం చేశారు అని చెప్తారు. ఇవాళ మైనార్టీలు కూడా ఏదైనా చేశారంటే మాకు 19 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అది కూడా చేశారు. అలాగే మసీదుల్లో ఇమాములు కానీ మౌజన్లు కానీ వాళ్ళు జీతాలు ఇవ్వడం జరిగింది. ఇలాగే ఈ జీతాలు కూడా గత 3 సంవత్సరాల నుంచి మాకు అందుతానే ఉన్నాయి. మా ఏరియాలో 5 మసీదులు ఉన్నాయి. మరి ఖబరస్థాన్కి 19 లక్షలు చేశారు. మరి ప్రతిదీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మైనార్టీలకు మట్టుకు అండగా ఉంటున్నారని చెప్పి మేము ఆశిస్తున్నాం. తన మొదటి సంతకం 3,000 రూపాయలు పెన్షన్ మీద పెడతాను సీఎం అయిన తర్వాత అని బాబు గారు అయితే చెప్తున్నారు. మరి అది సాధ్యమవుతుందా? నిధులు లేవనే అనుకుంటున్నారు. మరి గతంలో 200 రూపాయలు పెన్షన్ ఇచ్చిన గత ప్రభుత్వాలు, మరి తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1000 రూపాయలు ఇచ్చారు. 1000 రూపాయల నుంచి 2000 ఇస్తున్నారు. మరి ఎక్కడి నుంచి తీస్తున్నారు అనేది అన్న వాళ్ళకు కూడా తెలియాలి. కానీ మెండుగా అవకాశాలు టీడీపీకి ఉన్నాయనే చెప్తూ ఉన్నారు. కానీ డబ్బు ఆశ ఇక్కడ లేదంటారా? డబ్బు మోహంలో పడిపోతారు ఇది అంటారు కదా, మద్యం అని కావాలని చెప్పి దుష్ప్రచారాలు చేసుకుంటూ ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. డబ్బు తీసుకొని ఓటేసే పరిస్థితుల్లో మట్టుకు ఒక కామన్ ఓటర్ మట్టుకు లేడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇల్లులు పక్కా గృహాలు పేదలకి అందరికీ అందుబాటులో కట్టి వాళ్ళకి ఇస్తున్నారు. ఇల్లు లేని ప్రతి ఓటరు ఇవాళ ఆశిస్తుంది కూడా ఏంటంటే మా అన్న వచ్చాడు, మళ్ళీ మాకు భవిష్యత్తు ఉంది, రాబోయే తరంలో ఇవాళైతే ఎవరికైతే ఇల్లు లేకుండా ఇలాగ బాధపడుతున్నామో మేము పక్కా ఇల్లు ఇస్తాడనే ఆశతో ఆశయాలతో చంద్రబాబు నాయుడిని గెలిపించి మళ్ళీ సీఎం చేయాలని చెప్పి మైనార్టీలు ఆశగా ఉన్నారు.